నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా నా మొత్తం వీడియోస్ మీకు వస్తాయి. తద్వారా అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అక్కడే హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ ద్వారా మాకు పాయింట్లు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చే కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఓటమికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ వాటి మీద ఎక్కడా కూడా విశ్లేషణ చేసుకోకుండా వైసీపీ వాళ్ళు కేవలం ఈవీఎంలో ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం, లేకపోతే మా అన్న పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి, మా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాల్సింది, కానీ కూటమి కుట్రలు చేసి గెలిచింది. ఈ మధ్య వైర్ అనేటువంటి ఒక సంస్థ ఏదో ఒక సర్వే ఇచ్చినంత 2 గంటల తర్వాత ఎన్నికల పోల్ పెరిగింది అని చెప్పారు. అయితే వైసీపీలో కొంతమంది తెలివి కల వాళ్ళు అసలు మనం ఓడిపోవటానికి గల కారణాల గురించి విశ్లేషణ చేసుకుంటే అందులో వాళ్ళు వాళ్ళ కోపం, ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది. పార్టీ అధినాయకుడిని బూతులు తిడుతున్నారు. అట్లాగే ఆ అధినాయకుడు చుట్టూన్నటువంటి వాళ్ళనైతే ఇక వాళ్ళు తిట్టే తిట్లు అట్టా ఇంత కాదు, భయంకరంగా తిడుతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళ వల్లే పార్టీ సంకనాగిపోయిందని, అట్లాగే మనం ఓటమికి ఎందుకు ఓడిపోయాం దాని మీద విశ్లేషణ చేసుకోకుండా చెత్త రివ్యూ కామెంట్లు ఇస్తున్నారని చెప్తూ ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు వైసీపీ కార్యకర్త. ఇది మీరందరూ ఈ వీడియో చూస్తే ఇప్పటికైనా కొంతమంది వైసీపీ పేటీఎం గాళ్ళు దయచేసి మీ ఓటమికి రివ్యూ నిర్వహించుకోండి. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఉట్టి మాట. ఎందుకంటే అంతకుముందు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు 9 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అంటే 3 పట్టభద్రులు వాళ్ళు గెలిచారంటేనే అప్పుడు ఎన్నికలు నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. ఎన్నికల్ని ఏ బ్యాలెట్ బాక్స్ నిర్వహించారు, అయినప్పటికీ కూడా 3 పట్టభద్రులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఏ స్థాయిలో ఓడిపోబోతున్నామని ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీలను తేలిపోయింది. అయితే దరిద్రం ఏంటంటే ఆ నిజాలు ఒప్పుకోకుండా ఇప్పటికీ కూడా ఏదో ఈవీఎంల ట్యాంపరింగ్, 3 కలిశారు, దొంగ హామీలు ఇచ్చారు, ఇలాంటి సొల్లు మాటలు చెప్పుకుంటూ పార్టీ కార్యకర్తల్ని మభ్య పెడుతున్నారు. అయితే ఒక కార్యకర్త రియలైజ్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఆ పార్టీ నాయకులకి చూడండి అసలు ఏ రేంజ్లో మనోడు వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి మీరు చూస్తే ఇప్పుడు మనకి అర్థమైపోద్ది అన్నమాట. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఒక బోగస్సు అని. చెత్తనా కొడుకులరా మీరు, చెత్తనా కొడుకులు. 2014 నుంచి 19 దాకా ఇదే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడలా. 2019లో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకులో పక్కన పక్కన కూడా సరేలే పర్లేదులే ఇంకో కాముకున్నాం. కానీ ఈ రోజు ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా పనికిరాని అధమస్థాయి దిగజారు స్థాయి ఓటమికి ఎప్పటికో నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి, ఎలా ఓడిపోయాలి కూరలో కరివేపాకు మాట్లాడొద్దు, పక్కన పడతాం. కానీ మనం చిత్తుగా ఓడిపోయాం. మనం చేతగాని నా కొడుకులం, ఒప్పుకోండి. మనోడు వాస్తవ విషయం. అయితే మా పేటీఎం గారి బాధ ఏంటంటే వాడు చంద్రబాబు నాయుడు చేతిలో ఓడిపోయినందుకు బాధపడట్లా, పవన్ కళ్యాణ్తో కలిసి ఓడిపోయినందుకు బాధపడుతున్నాడు మన పేటీఎం గాడు. వాస్తవమే, 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లను గెలిచి 100% స్ట్రైక్ రేట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రకంగా ముందుకు వెళ్ళిపోయాడు. 2019లో 2 సీట్లు పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడని కామెంట్ చేసిన వీళ్ళు 21 సీట్లలో జనసేన పోటీ చేసి 21 సీట్లని గెలుచుకున్నారు. పోటీ చేసిన ఎంపీ సీట్లని కూడా గెలుచుకోవడం జరిగింది జనసేన వరకు. కాబట్టి ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మింగుడు పడినట్టు అంశమే. ఇది వాస్తవ విషయం. వైసీపీని జనసేన పార్టీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇది. కానీ దాన్ని కవర్ చేసుకొని పిచ్చి నాకుడు మీడియా ముందుకు వచ్చి ఈవీఎంలు తూర్పు పక్కన పెట్టాలి, ఈవీఎంలు పడమర పక్కన తిప్పారు, ఈవీఎంలో ఛార్జింగ్ పెరిగిపోయింది, అలాగే 5 తర్వాత ఓట్లు పెరిగిపోయాయి, ఇలాంటి కాకి లెక్కలు, కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. వాడు చెప్పింది 100% కరెక్టు. మీరు ఓడిపోయారు, చేతగాని దద్దమ్మలు, సవటలు అనేది 100కి 100% నిజం, ఒప్పుకోండి. ఎక్కడ మనం ఓడిపోయామనేది పార్టీ రివ్యూ నిర్వహించుకోండి. అప్పుడు మీకు కానొచ్చేటువంటి ఒకే ఒక్క వాడు సోలో మగాడు సజ్జల రామకృష్ణారెడ్డి, సెకండ్ సజ్జల భార్గవరెడ్డి, ఇద్దరు కనపడతారు.
కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, పిచ్చి పిచ్చి పేడాపళ్ళ పెట్టడం బంద్ చేసేయండి. కలిసి వచ్చారు, సింహం సింగిల్గా వచ్చింది, ఎన్ని దేనికి టైంపాస్ మాటలు, చాతగానుడు మాట్లాడే మాటలు ఇవి. ప్రజాస్వామ్యంలో పొత్తు పెట్టుకునేటువంటి అధికారం అందరికీ ఉంది. మనకి ఆ పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ ముందుకు రావట్లేదు చూసావో, దానికి మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే మనన్న ట్రాక్ రికార్డు, మీకు విషయం తెలుసా, మనన్న పార్టీ పెట్టడానికి కూడా అర్హత లేదు. ఎందుకో తెలుసా, మనన్న ఎందుకు పార్టీ పెట్టలేదంటే, పార్టీ ఎస్టాబ్లిషన్ చేసే నాయకుడికి అతని పైన ఎటువంటి క్రిమినల్ కేసులు కానీ, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు కానీ, ఇంకా ముఖ్యంగా మాట్లాడాలంటే అసలు జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర ఉండకూడదు. జైలుకి వెళ్ళటం అంటే ఏదో ప్రజల కోసం ధర్నా చేస్తా కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్ళటం కాదు. అక్రమ ఆస్తులు, అలాగే అక్రమమైనటువంటి పనులు చేసి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా పార్టీ పెట్టేటువంటి అర్హత లేదు. అంత అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది మన జగన్మోహన్ రెడ్డికి. 14 నుంచి 19 వరకు కలబోలి మాటలు చెప్పారు, ప్రజలకు ఒక హైప్ తీసుకొచ్చారు. 19 తర్వాత అన్న అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైంది ఏందయ్యానంటే, జగన్మోహన్ రెడ్డి ఆమోదం పెట్టి ఒక్కొక్కడికి వేసాడరా బాగా అని చెప్పి అందరికి అర్థమైపోయింది. ఏం చేస్తాం, అవకాశం ఇచ్చాం, 5 ఏళ్ళు ఏం చేయలేం. కడుపు మంటి బయట మాట్లాడితే కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, లేదా వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, 11 సీట్లకు పరిమితమైన వీళ్ళు 2019లో అభివృద్ధి చేస్తా, అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తా, ఆంధ్రప్రదేశ్ని మిగతా రాష్ట్రాలతో సమానంగా పోటీగా అభివృద్ధి చేస్తానని కూర్చున్నటువంటి వీళ్ళు ఇవాళ మేము అధికారంలోకి వస్తే రప్పా నరుకుతాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా వీళ్ళకి ఇంకా జ్ఞానోదయం అవ్వలా. వీళ్ళు ప్రజలు చంపుతామంటే అధికారం ఇస్తారా అనేటువంటి ఆలోచన, ఆ జ్ఞానోదయం అవ్వలా. 2029లో వీళ్ళకి జ్ఞానోదయం అయింది. ఖచ్చితంగా 2029 ఓటమి తర్వాత వీళ్ళకి జ్ఞానోదయం అయింది. ఇక మనోడు మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఓడిపోవటం మనోడు పాపం జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు టార్గెట్ చేసుకుందే పవన్ కళ్యాణ్ గారిని. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద సిద్ధం సభలు పెట్టి అందులో పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అని ప్రస్తావన చేశాడు. అందుకే ఆయన కూడా చివరిలో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒప్పుకుంటే 4వ పెళ్లి చేసుకుంటా రావయ్యా నిన్నని. అంటే అంత ఎత్తున ట్రోల్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ని, అంత దారుణంగా అవమానం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్లో 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలవటం వైఎస్ఆర్సీపీ వాడు ఎవ్వడికి కూడా మింగుడు పడినటువంటి అంశం. వాళ్ళు ఓడిపోయిన అనే బాధ కంటే కూడా జనసేన పార్టీ 21 సీట్లు గెలిచిందనేటువంటి గెలిపే వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టిందంటే, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత మానసికమైనటువంటి దాడి చేశారో, ఎంత మానసికమైనటువంటి ఉన్మాదమైనటువంటి చర్యను చూపెట్టారో మీరు అర్థం చేసుకోవాలి. అది ఈ వీడు కూడా బాధ అదే. పవన్ కళ్యాణ్ ఖాళీ గోటికి కూడా సరిపోము. ఎస్ కరెక్టే, ఎలా సరిపోతారు? పవన్ కళ్యాణ్ని అన్ని అవమానాలు చేసినా, అన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడ మాట తోలలా. మీకు 151 సీట్లు వస్తే నిండు శాసనసభలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతుర్ని అవమానపరిచినారు. అత్యంత నీచంగా అవమానపరిచారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు అలా పోల్చుకుంటే పాపం ఎక్కడ అయినటువంటి భాషను వాడలేదే. మీరే కదా తోడబుట్టిన చెల్లెళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. కాబట్టి ఎన్ని వాస్తవ విషయాలు, వాళ్ళు ఓడిపోవటానికి గల కారణాలేంటో వాళ్ళకి తెలుసు. కానీ అవన్నీ గప్చుప్ అన్నీ పక్కన పెట్టేసి ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాం, మాకు ఓట్ ట్యాంపరింగ్ జరిగింది, ఇలాంటి సొల్లు మాటలు ఎందుకు చెప్తున్నారంటే 29లోనే జనాల మొహం మీద వేయకుండా ఉండడానికి. కానీ 2029లో జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదు. ఎందుకంటే ఆయన కొత్తగా మావి గన్ అనేది ప్రతిపాదించాడు. ఆ గన్ను వద్దు, అలాగే కోడి కత్తి వద్దు అనేది రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 2029లో కూడా ఓడిపోతారు. ఆ రోజు ఇంకా ఈడు పొంబదీసి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు 40 సీట్లు తీసుకొని 40 సీట్లు గెలిచాడు అనుకోండి, పాపం ఈ పేటీఎం గొర్రెలు, ఈ పేటీఎం కుక్కలు ఏమైపోతారో, ఎలా బతుకుతారో అనేది ఆలోచిస్తే నాకు చాలా బాధేస్తుంది. ఏది ఏమైనా చూసారుగా, సొంత పార్టీని ఇన్నాళ్ళు భుజం మీద మోసినటువంటి, జెండాను మోసినటువంటి ఆ పార్టీ కార్యకర్తే, ఆ పార్టీ అధ్యక్షుడిని, ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకుల్ని మీరు చాతగాని వెధవలు, సన్నాసులు, దేనికి పనికిరాని దద్దమ్ములను తిడుతుంటే, వాడు తిడుతుంటే ప్రతి తిట్టు మేము తిట్టిన కంటే వాడు తిడితే కిక్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ గ్రౌండ్ లెవెల్లో ఏం అవుతుందో రియలైజ్ అయ్యి వాటి మీద ఫోకస్ పెట్టకపోతే 2029లో ఇప్పుడు దాకా
151 అంటే 11 ఇచ్చారు, ఇప్పుడు 40 అంటే 10% ఓట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఆలోచన చేయాలి. ఊరికే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని సొల్లు మాటలు చెప్పడం కాదు. తమిళనాడులో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే కేవీకే పార్టీ ఎందుకు వచ్చింది అధికారంలో లీడ్లోకి? కాబట్టి ఇవన్నీ తప్పుడు మాటలు, ఇవి కేవలం కప్పి పెట్టుకోవడం కోసం పెట్టేటువంటి మాటలు. ఇన్ని పెద్ద ఈవీఎంల మీద ఎక్కడో ఒక చిన్న ఇష్యూ జరిగితే ఆ ఇష్యూ ద్వారా అంటే ఎంటుకుని పట్టుకొని కొండను లాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మట్లేదు, ఇది వాస్తవ విషయం. కాబట్టి మనోడే మన పార్టీలో సన్నాసులు వెధవలు ఉన్నారు అని చెప్తున్నారంటే అంతకంటే గొప్ప అంటే ఇంకా రేటింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఎనీహో పాపం మా ఓడికి 11 సీట్లు రావడంతో మన పేటీఎం గాడికి తిక్కర రేగి బండబూతులు తిట్టినందుకు బండబూతులతో పాటు నిజాలు కూడా బయట పెట్టేశాడు.